హలో ఎవ్రీవన్. ఈ రోజు మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను ఫర్ నార్మల్ డెలివరీ. ప్లీజ్ డూ ఫాలో దిస్. ఐఎమ్ డాక్టర్ శ్రీలత, కన్సల్టెంట్ గైన్ అండ్ డాక్స్ అట్ కిమ్స్ గజ్వెల్. నార్మల్ డెలివరీ కోసం ఏం చేయాలి అనేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్ వచ్చేసి ఈట్ హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ అండి. సో మీరు ప్రాపర్ గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పటి నుంచి కూడా మీరు ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్ ఇలాంటివన్నీ మీరు తీసుకుంటూ ఉండాలి. అండ్ అవాయిడ్ స్పైసీ ఫుడ్. సో ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టే హైడ్రేటెడ్. సో 3 to 4 లీటర్స్ వాటర్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. సో వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల త్వరగా నీరసం అనిపించడము, ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది మీకు మెయింటైన్ అవ్వదు. సో తొందరగా నీరసంగా బలహీనంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీరు ప్రాపర్ గా వాటర్ అది మెయింటైన్ చేసుకుంటే, చాలా హైడ్రేటెడ్ గా ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. సో థర్డ్ వచ్చేసి రెగ్యులర్ ఎక్సర్సైజెస్. సో మీరు వాకింగ్ అది చేసుకోవచ్చు, చిన్న చిన్న పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అవి చేసుకోవచ్చు. సో దీని వల్ల ఏంటి అంటే మనకి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి స్ట్రెంగ్తన్ అవుతాయి. సో కొన్ని కండిషన్స్ లో ఎక్సర్సైజెస్ చేయకూడదు అంటాము. సో అలా అలా ఏమన్నా ఉంటే మీరు మీ డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. సో లాస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. సో రెడ్యూస్ స్ట్రెస్ అండ్ మెయింటైన్ మెంటల్ వెల్బీయింగ్. సో స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోవడానికి మనకి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి. లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ యోగా, మెడిటేషన్ ఇలాంటివి ఉంటాయి. సో ఇవి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్వేస్ స్టే పాజిటివ్ అండి. మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మీకు ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి. లైక్ నెగిటివ్ గా కాన్వర్సేషన్స్ ఏమన్నా అవుతున్నాయి అంటే మీరు అక్కడ ఉండకూడదు. సో ఆల్వేస్ స్టే పాజిటివ్. లైక్ పక్కన వాళ్ళు ఏం తీస్తారులే నొప్పులు, అసలు మీరు చాలా సెన్సిటివ్, నొప్పులు తీయలేరు, ఇలా అంటూ మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ ఏమీ పట్టించుకోకూడదు. ఆల్వేస్ స్టే పాజిటివ్. అండ్ మీరు మెంటల్ గా, ఫిజికల్ గా హెల్దీగా ఉంటేనే నార్మల్ డెలివరీ అనేది పాసిబుల్ అవుతుంది. సో దానికోసం ఎనఫ్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా మధ్య మధ్యలో లేస్తూ వాష్రూమ్ వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీరు మళ్ళీ మీకు త్వరగా నిద్ర పట్టేటట్టు కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, లేదా బుక్ చదువుకోవడం కానీ ఇలాంటివి చేస్తే మీకు డెఫినెట్ గా ప్రాపర్ స్లీప్ ఉంటుంది. సో మీరు ఎలా మెయింటైన్ చేసుకుంటున్నారు, లైక్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ, హౌ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ హెల్త్, డైట్, ఎక్సర్సైజెస్ అండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి మీరు ఫాలో చేస్తే, వెదర్ నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ డెలివరీ, ఇవి మీరు మెయింటైన్ చేసుకుంటే మీ హెల్త్ అండ్ బేబీ హెల్త్ బాగుంటుంది. హెల్దీ బేబీని మీరు డెలివరీ చేసుకుంటారు. థ్యాంక్ యూ.